ఈ కాస్త తిను. తినమ్మా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నిజంగా నాకు పిచ్చి పట్టింది. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుగుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. ఒక పని మనిషి దగ్గర నేను ఓడిపోయాను. అతని మీద ఇంత ఆశ పెట్టుకున్నామని తెలుసుకోలేకపోయానమ్మా. ఎలాగైనా నరసింహాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఒక పని మనిషి పడుకున్న చోట నేనా? నీకు ఇటువంటి నీచమైన ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు నా కన్నవేనా? నువ్వు అసలు ఆలోచించి మాట్లాడుతున్నావా? చెప్పు. అన్నిటికీ నువ్వే కారణం. నువ్వే నీ డబ్బు పిచ్చే కారణం. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఇంకెప్పుడు ఎవరైనా కన్నపడకండి. మళ్ళీ ఎవరైనా కన్నపడ్డారో నా మొహాన్ని నేను నింపుగా తగలు పెట్టుకుంటాను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. మండల కార్యదర్శి సూర్యప్రకాష్, జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్, ఎమ్మెల్యే సూర్యప్రకాష్, హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలుగా తన ఆ గదిలోనే ఉండిపోయింది. ఇంతవరకు బయటికి రాలేదు. నన్ను తప్ప ఎవరినీ గదిలోకి రానివ్వనూ లేదు. నా అంతస్తు పెరిగిన కొద్దీ ఈ ఇంటిని ఎన్నో రకాలుగా మార్చాను. కానీ తన రూమును మాత్రం మార్చలేకపోయాను. తనని మార్చలేకపోయాను. అది కూడా పర్వాలేదండి. అమ్మ చనిపోయినా కూడా బయటికి రాలేదంటే మీరే ఆలోచించండి. ఎప్పుడూ తన గదికి భోజనం నేనే తీసుకువెడతాను. అది తనకిష్టమై అడిగితే. వీళ్ళ అమ్మాయి కానీ ఇంకెవరైనా కానీ భోజనం తీసుకెడితే పళ్ళె నెట్టేస్తుంది. తను ఎప్పుడు లేస్తుందో, ఎప్పుడు తింటుందో, ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు. కానీ ఆ పెళ్లి క్యాసెట్ అవుతున్న శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ సార్, సీఎం మీటింగ్ బయలుదేరారు. వెళ్దాం. మరి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఎన్ని పూజలైనా చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. తను మారాలి, అదే ముఖ్యం. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. అలాగేనండి. మావయ్య, సీఎం మీటింగ్ బయలుదేరారు, నేను వెళ్ళొస్తాను. అల్లుడు, నా విషయం ఏంటి మావయ్య, ఆటగా ఉందా? కొవ్వెక్కి నీ కొడుకులు అనవసరమైన బిజినెస్ చేసి దెబ్బతింటే దాన్ని నన్నేం చేయమంటావు? అది అప్పు చేసింది ఎవరి దగ్గర? వెంకయ్య గౌడ్ దగ్గర. అల్లుడు, అంతా పోయింది. చిట్ట చివరికి మిగిలింది ఆ ఇల్లు ఒక్కటే. అది కూడా పోయిందంటే ఈ వయసులో నేను నడి రోడ్లో నిలబడాలి. కనీసం ఆ ఇంటి వరకైనా వాళ్ళ దగ్గర నుంచి విడిపించలుడు. అల్లుడు, నా కూతురికి నీకు నేను ఎంతో చేశాను, కొంచెం ఆలోచించలుడు. ఏం ఆలోచించబట్ట? అతని ఢిల్లీ దాకా పలుకుబడి ఉంది. ఈ విషయం గురించి సీఎంకి చెప్పాడా నా పదవి ఊడుతుంది. వస్తాను. మీ నాన్నకి వెళ్ళిరానా? వస్తున్నా. నమస్కారం. వాళ్ళకి ఇవ్వండి. మీ పత్రాలు పెట్టుకు వస్తున్నాడా? పెట్టలేయండి. మీటింగ్ టైం అవుతుంది, మీరు ఎక్కడే. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, ఆపించండి అయ్యా. అయ్యా, మీ బాకీ నేను ఎలాగైనా తెచ్చుకుంటానయ్యా. అప్పు తిరిగిస్తా అని అంటూనే ఉన్నావు. నువ్వు ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు. మరి ఏం చేయమంటావు? వంశపారంపరంగా ఉంటున్న ఇల్లయ్యా. ఊళ్ళో తెలిస్తే ఉన్న పరువు పోతుంది. ఆ కాలం నాటిల్లు, అందమైన ఇల్లు, కంచుకోట లాంటి ఇల్లు కదిలించలేననే గాని ఉద్దేశం. మా అన్నయ్య ఎంతో వైభవంగా బతికిన ఇల్లయ్యా. కొంచెం టైం ఇవ్వండి, అప్పెలాగానే తీరుస్తాను. ఎలా ఇస్తావు? దొంగతనం చేస్తావా? నువ్వు చేసినా చేస్తావు, దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు. ఏం చేయను? నీకు ఇచ్చిన గడువు పూర్తయింది కదా. ఇక నన్ను ఆడించలేవు, కదిలించలేవు. ఆ దేవుడే వచ్చినా ఏమీ చేయలేడంటున్నా. ఎవరిచ్చారు? ఆపండి రా, అవన్నీ తీసి లోపల పెట్టండి. అమ్మ, మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఏం సార్ ఇది? ముందే చెప్పుండొచ్చు కదా. నాకు దేశం అంతా మనుషులు ఉంటే ఆయనకి ప్రపంచం అంతా ఉన్నారు. నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్. ఆయన ఎప్పుడు ఏ స్విచ్ నొక్కితే ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్. నన్ను ఎందుకు సార్ ఇరికిస్తారు? మీరు లోపలికి వెళ్ళండి సార్. రే, ఎక్కడ తీసినా అక్కడ పెట్టండి.
ఎక్కడికొచ్చి గొడవ చేస్తున్నావు? ఇదెవరిల్లో తెలుసు కదా? తెలుసండి, మీకు వాళ్ళకి విరోధం అని మీరు తలదూర్చరని చెప్పారండి, అందుకని. నీకు రావాల్సిన మొత్తం వడ్డీతో సహా ఇందులో ఉంది. సరిగ్గా ఉందో లేదో లెక్క పెట్టుకుని పత్రాలు తీసుకురా. లెక్క పెట్టకుండా ఇచ్చేది మీరు, మిమ్మల్ని తలుచుకుంటూ బతికేది మేము. మీ డబ్బుని లెక్క పెట్టగలమా? రాయ్, పత్రాలు తీసుకురండి రా. అలవాటు దోషంతో అరిచాను, నన్ను క్షమించండి. మీరు వెళ్ళండి అయ్యా, నేను దగ్గరుండి సర్దిస్తాను. రాయ్, తేండి తేండి. ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టండి. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇది నా తండ్రి పుట్టి పెరిగిన స్థలం. నాకు సంబంధించి ఇది ఒక దేవాలయం. ఇక ముందైనా జాగ్రత్తగా చూసుకోండి. ఇచ్చావుగా బాబు. అది ఇల్లు కాపాడటానికి, ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి. నరసింహ, మీరు పెద్దవారు. మేమంతా పెద్దవాళ్ళమే వయసులో. అందరికన్నా విశాల హృదయం ఉన్న నువ్వు బాబు నిజమైన పెద్ద మనిషివి. నన్ను క్షమించు నరసింహ. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. కష్టపడందే ఏదీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఏంటమ్మా చేయి చూపిస్తున్నావు? చేయి చూపిస్తే మేము భయపడతాం అనుకున్నావా? ఇవా నగలటివు భద్రంగా ఉంచుతాం. అరే వద్దు వద్దు వద్దు, నువ్వు ఇంతవరకు చదివి ఉద్ధరించింది చాలు. ఇక నువ్వు అంట్లు తోవటం, బట్టలు ఉతకటం, ఇల్లు తోడటం, వంట చేయడం, ఇలా బుద్ధిగా ఇంటి పనులని నేర్చుకో. డాడీ చూడండి డాడీ, 2 సంవత్సరాల కోసేగా చెప్పండి. అది 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 ఏంటి మీరు బయట మీ రాజు, ఇంట్లో అమ్మ రాజువా? ఏమా అక్కే చదువుకోవాలని ఆశపడుతుంది. ఇదే ఓ మోపిల్లాడైతే ఇష్టం వచ్చినా చదివించేవాళ్ళు కదా. ఇప్పుడేంటి, మీకు ఇంటి పనులకు తోడుగా ఓ మనిషి కావాలి అంతే కదా. కావాలంటే నేను చదువు మానేస్తాను. ఆహా, నీకు చదువు రాకపోయినా చక్కగా మాటలు నేర్చు. కరెక్ట్, అచ్చం అమ్మలాగే. డాడీ డోంట్ చేంజ్ ది టాపిక్, కమ్ టు మై మ్యాటర్. Coming. Just 2 years. Yes. Just 24 months. Yes. 104 weeks. Yes. 730 days. Yes. ఏం చేసేసేస్ అక్కడ చెప్పండి. ఎస్, 2 సంవత్సరాలుగా పాపం చదువుకొని. డాడీ ప్లీజ్. అది మరి ఏంటంటే పాపం చదువుకొని డాడీ వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నా బర్త్డేకి వచ్చారు. నమస్కారం. He's my dad. Dad? Is he your dad? I thought he would look like an aristocrat, but he looks like a countryman. ఏమంటున్నారు? Why is he wearing bedsheet and curtains? బ్యాడ్. కంట్రీ మ్యానా? Daddy, super! నేనేమో పెద్ద కేటుగాడిని, నా ముందే ఫ్రాడా? ప్రాంతి కలుపు తాగుతున్నావు కదా. మీరు మీ అబ్బాయిలు దొంగసారి తాగుతారు, నేనే తాగుతున్నానా? ఒకప్పుడు తాగామో, ఇప్పుడు మారాంగా. మారి ఉద్ధరించారులే.
చూసారా బ్రాంతి బాటిల్? నరసింహన్నయ్యకి తెలిసిందా? తోలు ఒలిచేస్తాడు. ఎలా తెలుస్తుంది? నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా. వాసన వస్తుందిగా. ఒక్కపడి వేసుకుంటాగా. నేను చెప్తాగా. మీరే కొనిచ్చారని నేను చెప్తాగా. నేనెవరు? చల్లపల్లి సుందరయ్య. అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదంటావు. తెలీదు. రేయ్, ఆ జడ్డ కోతి వనమంతా చర్చిందని అందరికి నేర్పుతున్నావా? ఏంటి నేను నేర్పుతున్నానా? మరి? ఆడు చూడండి. వెల్కమ్ వెల్కమ్. హలో అనిత, నాన్న మై ఫ్రెండ్ మిస్టర్ రవి యాదవ్. నమస్కారం. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం. కవరు కవరు. థ్యాంక్ యూ. అరే మీరు వచ్చారు, నేను మేము చూడనే లేదు. అదేది సరే సార్, మీరు కూర్చోండి. జరగండి రా, పక్కనే మైక్ పెట్టి వస్తారు. జరగండి. కూర్చో. నమస్కారం. నరసింహ, నా గురించి కాస్త చెప్పే. మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య. ఎలా నమస్కారం. దండం పెడుతున్నాడు చూడు. రాజకీయాలు వద్దు అంటే వినలేదు. నువ్వు మాత్రం విన్నావా? రాజకీయాల్లోకి రా రా అని పిలిచాను సార్. ఎక్కడొచ్చాడు? ఏ, నేను సుఖంగా ఉండటం ఇష్టం లేదా? మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా? ప్రజలు కూడా ఉండాలిగా. నిజం చెప్పారు. కానీ ఒకటి, వీరు మీ రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, మీరు వీరిని మార్చేస్తారు. వీడా మారేది, మమ్మల్ని మార్చేస్తాడు. అది కరెక్టే. ఏమండి, మీకు అన్నింటిలోనూ విజయమే కదా, ఇందులో కూడా ఒక అడిగేసి చూడొచ్చుగా. మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి? అంతా ఆవు అంటే చేయి పైకెత్తు. ఇప్పుడు ఏమంటావు? పార్టీ ప్రారంభిద్దాం. గురువా నాకే. ఊరుకోండి, కూర్చోవాయి. బర్త్డే పార్టీ ప్రారంభిద్దామంట. అయ్యయ్యో, ఎలాగైనా నువ్వు పార్టీ మొదలెట్టి తీరాలమ్మా. హిమాలయాలకు వెళ్దాం అనుకున్నావేంటి? మేము వదులుతావా? రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తాగుతున్నావు. కూల్ డ్రింక్సా? అక్కడ వచ్చే వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా? ఎవరైతే పోరా. ఏంట్రా అయ్యో? నరసింహం కూల్ డ్రింక్ తాగాడు. అయ్యో ఏయ్, ఏంటయ్యో? ఏంట్రా అయ్యో? నేను కూల్ డ్రింక్స్ తాగకూడదా? ఎవరైతే రెండేంటి? నన్ను 4 తాగుతా, 40 తాగుతా. నీకేంట్రా? ఎవరైతే ఏంట్రా? అయ్యో, ఏమైంది? బాగుంది. అన్నయ్య త్వరగా రా, టైం అవుతుంది. కేక్ కట్ చేయవా? వస్తున్నా. పదండి. బాగుంది. 4 నిమిషాలు తీసుకురండి రా. తీసుకురండి. No, no, no. Mother first. అయ్యో. All next, including God. Yes. పద్దెనిమిదేళ్ళైంది. పిచ్చి దానిలో వాడే తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. కానీ వాడు సంతోషంగా ఉన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. చూడు, సరిగ్గా చూడు. వాడు, వాడి భార్య, 2 పిల్లలు ఎలా ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉన్నారు. కానీ నువ్వు దెయ్యబట్టి నల్ల రాత్రి పగళ్ళు ఒకే గదిలో వాడే తలుచుకుంటూ కృంగి కృషించిపోయావు కదమ్మా. నీలాంటి ఆడతాను నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు, పురాణాల్లో కూడా చదవలేదు. చాలమ్మా, చాలు. ఇక మీదైనా సంతోషంగా ఉంటానికి ప్రయత్నించమ్మా. నేను వాడిని దెబ్బతీయాలని ఎంతో ప్రయత్నించే చూశానమ్మా. వాడి గ్రేనైట్ ఫ్యాక్టరీని నా రాజకీయ పలుకుబడి ఉపయోగించి గవర్నమెంట్ స్వాధీనం అయ్యేట్టు చేయాలని ప్రయత్నించాను. కుదరలేదు. వాడు అసాధ్యుడు. వాడి పేద ఏమీ లేదు. ఉన్నదంతా ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర రాసేశాడు. పోలీసులు అయితే ఊళ్ళో వాళ్ళంతా ఎదురు తిరుగుతున్నారు. ప్రజలు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది? మనం వాడిని ఏం చేయలేమని ఖచ్చితంగా తేలిపోయిందమ్మా. జరిగినంత మర్చిపో. మనం విరోధం తెచ్చుకునే ఫలితం లేదు. మనం వాడి మీద పగ తీసుకోలేమమ్మా. డామిట్, ఇంకా ఎన్నేళ్ళని వాడి పెళ్ళే చూస్తూ కూర్చుంటావు. వాడికి పెళ్ళాడు వచ్చిన 2 కూతుళ్ళు ఉన్నారు. వాడి కూతురు కూడా నా కొడుకు జరిగే కాలేజీలోనే చదువుతోంది.
ఏంటి చూస్తున్నావు? 18 ఏళ్ల తర్వాత నరసింహం మీద పగ తీర్చుకోవడానికి నాకు మరోసారి అవకాశం వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ? అక్కడ. నీ కొడుకుని పిలువు. ఏ చంద్రు, ఏంటండి పిలిచారా? వావ్, ఆంటీ సూపర్ గా ఉన్నారంటీ. చిన్నప్పుడు తలుపు సందులోంచి భయపడుతూ చూసేవాడిని, కానీ ఇప్పుడు కార్ డ్రైవింగ్ తెలుసా? అదన్నీ బాబు తలకిందలుగా తోలుతారండి. ఎందుకమ్మా వాడు ఇంతమంది డ్రైవర్లు ఉండగా? డ్రైవర్ అక్కర్లేదు, కార్ తన్నే డ్రైవ్ చేయమను. నువ్వు నాతో రా. ఆ వైలెట్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి అనిత, నరసింహ అంకుల్ కూతురు. ఇంకెప్పుడు తన నవ్వకూడదు. ఆ పని మనిషి కూతురు సంతోషంగా ఉండకూడదు. నరసింహం గారాల కూతురు ఏడవాలి.